సిటీవిజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీవిజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉందని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 23/8/2024 శుక్రవారం, తిథి శ్రావణ బహుళ చవితి ఉదయం 10:38 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం రేవతి రాత్రి 7:54 వరకు, తదుపరి అశ్విని, యోగం సోల ఉదయం 9:31 వరకు, కరణం ఉదయం 10:38 వరకు, వర్జ్యం ఉదయం 9 నుండి 10:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:16 వరకు, మరల మధ్యాహ్నం 12:35 నుండి 1:25 వరకు, అమృతకాలం సాయంత్రం 5:43 నుండి 7:10 వరకు, రాహుకాలం ఉదయం 10:36 నుండి 12:10 వరకు. ఈ రోజు విశేషం శుక్రవారం, పంచమి తిథి కావున ఈ రోజు లక్ష్మీదేవి పూజ విశేషమైనటువంటి ఫలితములు ఇచ్చును. అలాగే ఈ రోజు దీపలక్ష్మి స్తోత్రాన్ని పఠించినట్లయితే కనుక వారికి అష్టైశ్వర్యములు లభించగలవు అనే శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువను, అలాగే చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా వాటిని ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారికి కలువ పువ్వులు సమర్పించినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు కుంకుమార్చన చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేయడం జరగగలదు. వచ్చిన దాని వచ్చినట్లు ఖర్చులను. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క కనకదార స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలదాయకంగా ఉండడం, ఆధ్యాత్మిక విషయాల్లో కొంత నిర్లిప్తత చోటు చేసుకోగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క కవచ స్తోత్రాన్ని, లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. మహారాశి వారికి చంద్రాష్టమి సమయం రాత్రి 8 గంటల వరకు నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. చేపట్టినటువంటి వ్యవహారాల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. అనవసర ఖర్చులు ఎక్కువను. ఈ రాశి వారు ఈ రోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుస్తుంది. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని ఆరాధించి అమ్మవారి యొక్క దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. రుణ ప్రయత్నాలు సఫలీకృతమును. వృత్తి వ్యాపారాలు నిమిత్తమై ప్రయాణాలు ఉండగలవు. ఉద్యోగ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. రాశివారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి ఆరాధన, అమ్మవారి యొక్క దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. వేసుకున్నటువంటి ప్రణాళికలు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన సంతాన లక్ష్మిని పూజించినట్లయితే సంతానం నుంచి వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను. విద్యార్థులకు విద్యా విషయాల్లో కొంత శ్రద్ధ తక్కువగా ఉండగలదు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి ఆరాధన, లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరగగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క ఆరాధన చేసి అమ్మవారికి కలువ పువ్వులను సమర్పించినట్లయితే మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వచ్చినట్లు ఖర్చును కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. మరియు తమ యొక్క వాక్ ప్రభావంలో కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని ఆరాధించి లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానం ఇచ్చే కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తుంటారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు రీత్యా ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని ఆరాధించి అమ్మవారి యొక్క దీపలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశి వారి దినఫలం. రాబడి దినఫలాలకు మండలం శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.